హలో ఆల్. ఈరోజు నేను వామాకు బజ్జీ ఆయిల్ ఫ్రీది చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం బ్యాక్ యార్డ్లో ఉన్న వామాకు చెట్టు నుంచి ఆకులు కట్ చేస్తున్నాను. ఇది చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం బ్యాటర్ కోసం శనగపిండి తీసుకుంటున్నాము. శనగపిండిలో కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా, కొద్దిగా వాము, కొంచెం స్పైసీనెస్ కోసం కొంచెం గొట్టుకారం తీసుకున్నాము. వీటన్నిటిని మిక్స్ చేసి వాటర్తో కలిపి మనం బజ్జీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మరీ పలుచగా మరీ గట్టిగా కాకుండా బజ్జీ పిండిలాగా పిండిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందాక మనం పోసుకున్న వామాకుల్ని శుభ్రంగా కడుక్కొని నేను ఇక్కడ ఐరన్ క్యాస్టిల్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను, దోశ ప్యాన్ని. దానికి కొంచెం ఆయిల్ పట్టించి ఈ బజ్జీ బాగా వేడి అయిన తర్వాత ఆకుల్ని ఇలా లైట్గా ఎక్కువ పిండి లేకుండా ఇలా తీసుకొని ఇలా ఒక్కొక్కటి ప్యాన్ పైన పెట్టి మూత పెట్టేసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవడం. మీరు కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం ఒక స్పూన్ వరిపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. వరిపిండి అంటే బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత సిమ్లోనే పెట్టి మూత పెట్టాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తీసుకున్నాను. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టకుండా ఇంకొక సైడ్ కూడా బ్రౌన్ అయ్యే వరకు కాల్చుకొని తీసేయాలి. చూద్దామండి, ఇది రెడీ అయింది. ఎస్, పర్ఫెక్ట్. ఇలా 2 సైడ్స్ బ్రౌన్ అయ్యే వరకు కాల్చుకొని ఇంకా రెడీగా చాయ్ పెట్టాను. చాయ్ తాగుతూ తింటే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.